నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మామూలుగా కొంతమంది అంటూ ఉంటారు నువ్వేమన్నా కూడా నెరవేరుతూ ఉంటుంది, అది జరిగిపోతూ ఉంటుంది, నాలిక మీద ఏమైనా మచ్చలు ఉన్నాయా అంటూ ఉంటారు. అంటే నాలిక మీద మచ్చలుంటే వాళ్ళు అన్నవి జరిగిపోతాయి అనే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అంటారు? ఇందులో వాస్తవం ఉందండి. నాలుక మీద కనుక పుట్టుమచ్చ ఉంటే అన్నమాట అనేది జరుగుతుంది. కానీ ఇది అందరికీ శాస్త్రం ఏం చెప్తుంది అంటారు? శాస్త్ర ప్రకారం ఉంది. మన శరీరంలో కూడా కొన్ని ప్రాంతాలలో పుట్టుమచ్చలు ఉంటే వాళ్ళకి కొన్ని రకాలైనటువంటివి జరుగుతుంటాయి. ఉదాహరణకి హీరోయిన్ జయప్రద గారిని చూసుంటారు. ఆమె కరెక్ట్గా పెదాల పైన ఇక్కడ పుట్టుమచ్చ ఉంటుంది. అలా కొంతమంది ప్రముఖ హీరోయిన్లు కూడా అలా పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు చాలా ప్రముఖులు అయ్యారు. సమాజంలో ఎంతో వాళ్ళు ఫేమస్ అయ్యారు, అనేక డబ్బు సంపాదించడం జరిగింది. అదేవిధంగా శరీరంలో వివిధ ప్రాంతాల్లో పుట్టుమచ్చలు ఉంటే వాటిని బట్టి కూడా రకరకాలైనటువంటివి కూడా కలుగుతుంటాయి. దీంతో వాళ్ళు పుట్టినటువంటి టైము, నక్షత్రం, వీటన్నిటిని బట్టి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. సో మెయిన్ ఏంటంటే నాలుక మీద, నాలుక అనేటువంటిది మెయిన్ కూడా మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలలో జ్ఞానానికి సంబంధించింది. మనం ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా చేయాలన్నా మన నాలుక ద్వారానే ప్రజెంటేషన్ చేస్తాం. సో మనం కూడా చరిత్రలో కూడా తీసుకుంటే పురాణాల్లో ఒక పామరుడు ఉంటాడు. అతనికి అసలు ఎటువంటి జ్ఞానం కూడా ఉండదు. చాలా అజ్ఞానంగా ఉండి ఒక పామరులా తిరుగుతూ ఉంటాడు. ఒక సందర్భంలో అతనికి అమ్మవారి దగ్గరతో ఇంటరాక్ట్ అవుతాడు. కాళిదాస్ అనేది నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఇప్పుడు కాళిదాస్ అమ్మవారు ఆమెకు నమస్కరించుకోవడం వల్ల ఆమె అతని నాలుక మీద రాస్తుంది బీజాక్షరం. రాసినప్పటి నుంచి కూడా అతను గొప్ప పండితుడు అవుతాడు. ఈ విధంగా నాలుక మీద కూడా రాయటం కానీ ఈ విధంగా ఇప్పుడు కూడా చూడండి, బాసరలో కూడా చేసినప్పుడు కార్యక్రమం చేసినప్పుడు నాలుక మీద రాస్తారు. రాసినప్పుడు వాళ్ళు చాలా చక్కగా కూడా మాట్లాడడం జరుగుతుంది. తర్వాత కూడా చదువు బాగా వస్తుందని అంటారు. అదేవిధంగా పుట్టుమచ్చ కొంతమందికి ఉంటుంది. నాలుక మీద పుట్టుమచ్చ ఉండే వాళ్ళు చాలా 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 తక్కువ ఉంటారు. వాళ్ళకి కొన్ని అదృష్ట నక్షత్రం కూడా కలిసినట్టయితే వాళ్ళు ఏదంటే అది జరుగుతుంది. ఇందులో చాలా వాస్తవం కూడా ఉంది. ఇది మన 100% నమ్మదగ్గ విషయం. ఓకే, అంటే అనకూడని మాటలు కూడా అంటే అవి నెరవేరుతాయి అంటూ ఉంటారు. మరి వాటి ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? సాధారణంగా ఇటువంటి ఉన్న వాళ్ళకి కొంత జ్ఞానం కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి చేతిలో తుపాకీ ఉంటే అతను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఈ విధంగా నాలుక మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది. శక్తి తెలియటం వల్ల వాళ్ళ ఆ శక్తిని కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. లేదు వాళ్ళ గనక దుర్వినియోగం కనుక చేస్తే అది దుర్వినియోగం జరిగే అవకాశం కూడా ఉంది. వాళ్ళ శక్తిని ఉపయోగించుకొని మరో రకంగా దుర్మార్గానికో లేక అనైతిక కార్యక్రమాలకు ఉపయోగించుకొని చెడుకు ఉపయోగిస్తే చెడు పరిణామాలు జరిగే అవకాశం కూడా ఉంది. దాన్ని కూడా సరైన విధంగా మళ్ళీ సరి చేసుకోవాలి ఆ బాధలు పడ్డవాళ్ళు. సో ఆ విషయం కూడా గమనిస్తూ ఉండాలి. ఒకవేళ నాలుక మీద ఎవరికైనా పుట్టుమచ్చ ఉండి కనిపిస్తే మటుకు వాళ్ళ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే వారితో శత్రుత్వం కూడా ఎక్కువగా పెట్టుకోవద్దు అంటూ ఉంటారు. దీని కారణంగానే అంటారు? దాని కారణంగానే అంటారండి. కొంతమంది అంటే జరుగుతుంది. అలా కొన్ని సమయాల్లో కూడా ప్రత్యేక సమయాల్లో కూడా సాయంత్రం పూట ప్రత్యేకించి సంధ్యా సమయంలో వాళ్ళు పైన తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో ఏ మాట అంటే నాలుగు మీద పుట్టుమచ్చ లేకపోయినా సరే ఏదైనా మాట అంటే తదాస్తు వాళ్ళలాగా బయట పైన తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు తదాస్తు అని ఎవరినైతే అంటారో వాళ్ళ చేతి కింద ఎవరైతే ఉండి మాట మాడారో అది జరుగుతుంది. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే వీలైనంత వరకు శుభం పలకండి అంటారు. వీలైనంత శుభం పలకండి, అశుభం పలకద్దని చెప్తుంటారు పెద్దవాళ్ళు. కానీ కొంతమంది అశుభం పలుకుతూనే ఉంటారు. తదాస్తు దేవతల వల్ల జరుగుతూనే ఉంటాయి. సో నాలుగు మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాళ్ళు కూడా తాము చెప్తే జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఉన్నటువంటి శక్తిని కూడా సద్వినియోగం చేసుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయాలి. మనం కనుక అటువంటి వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా నాలుక మీద మచ్చ ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వారితో స్నేహం చేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.